ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది గాని ఎరా సిన్న మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన? తాగితే వాసన కొట్టదంట్రా. అవును తాగాను. బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను. సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడు ఎవడైనా ఉంటే రమ్మన. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా శారదాని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రైట్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి, మన మంచిగా జరిగింది. రే సిన్నా చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. ఆ సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట సెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రే. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషను? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని, తనకి పిల్లలంటూ లేకపోతే ఈ బొట్టడికి ఏమన్యం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నావని సంతోషపడుతున్నా.
మాస్టరు ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం.